హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్‌లీ నా సెకండ్ వీడియో చూసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. హైలీ అప్రిషియేటబుల్. లాస్ట్ వీడియో ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం ఏం లాస్ట్ వీడియోలో ఏంటి అంటే మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. పోర్ట్స్‌లో స్ట్రెంత్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఈ వీడియోలో మనం అగ్రికల్చర్ ఏంటి? అగ్రికల్చర్ ఎందుకు స్ట్రెంత్ మనకి ఆంధ్రప్రదేశ్‌కి? ఎందుకు కీ స్ట్రెంత్ మనకి ఆంధ్రప్రదేశ్‌కు? అనేది ఈ టాపిక్‌లో మనం మాట్లాడుకుందాం. సో, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎయిత్ పొజిషన్‌లో ఉందండి అగ్రికల్చర్‌లో. ఇదివరకు మనం సెవెంత్ పొజిషన్‌లో ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఎయిత్ పొజిషన్‌కొచ్చాం. సో, రీసెంట్‌గా మనం ఎయిత్ ప్లేస్‌కొచ్చాం. మన పొజిషన్‌ని వేరే స్టేట్ ఓవర్‌టేక్ చేసింది. సో, మీకు తెలుసా సెవెంత్ పొజిషన్‌లో ఎవరొచ్చారనేది? సో, చాలా మందికి తెలవకపోయి ఉండొచ్చు న్యూస్ స్టాట్స్ ప్రకారం. సో, సెవెంత్ పొజిషన్‌కొచ్చింది తెలంగాణ స్టేట్ అండి. రైస్‌లో బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా మీకిప్పుడు? రైస్‌లో ఒకప్పుడు మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ అండి. 2023-2024 స్టేట్స్‌లో 16,000,000 టన్స్ ప్రొడ్యూస్ చేసింది తెలంగాణ స్టేట్. దే టుక్ ఓవర్ సెవెంత్ పొజిషన్. సో, వాళ్ళు కమర్షియల్‌గా క్యాపిటలే గాదు, అగ్రికల్చర్‌ని కూడా నెగ్లెక్ట్ చేయట్లేదు వాళ్ళు. సో, ఈ అచీవ్‌మెంట్ ఎలా వచ్చింది వాళ్ళకి? సో, హౌ డిడ్ దే అచీవ్ దిస్? ఇదేమీ రాత్రికి నైట్‌లో వచ్చేసే అచీవ్‌మెంట్ కాదండి. ఎందుకంటే ఇండియాలో నంబర్ 1 ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ అవ్వాలి అంటే పాలిసీసు, వాళ్ళ అగ్రికల్చర్ పాలిసీసు, వాళ్ళ స్కీమ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ ఒక సంవత్సరం క్రితం అప్లై చేసిన పాలిసీస్‌కి 6 నెలల్లో నంబర్ 1 పొజిషన్‌లో రారెవరు. సో, ప్రీవియస్ గవర్నమెంట్స్ వాళ్ళకున్న ఆఫ్టర్ బైఫర్కేషన్ నేను చెప్తున్నాను. ఆఫ్టర్ దే బైఫర్కేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో, మన పాలిసీస్, వాళ్ళ పాలిసీస్ కంపేర్ చేస్తూ నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను మీకు. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో సెవెంత్ పొజిషన్ మనకి తెలంగాణ స్టేట్ ఉంది. సో, కమింగ్ టు ఆంధ్రప్రదేశ్. సో, ఆంధ్రప్రదేశ్‌లో అగ్రికల్చర్ ఎలా ఉంది? మన పొజిషన్ ఏంటి? సో, సింపుల్‌గా కలియుగ వ్యవసాయం అని చెప్పొచ్చండి. సో, కలియుగ వ్యవసాయం అంటే ఏంటో తెలుసా మీకు? మనము వేదాల్లో ఆటిల్లో చదువుకునేవాళ్ళం. సో, ధర్మము పాత యుగాల్లో కాకుండా ఇప్పుడు కలియుగంలో ఒంటి కాలు మీద ఉంది. సింగిల్ కాలు మీద కుంటుతుంది ధర్మం అని చెప్పి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో వ్యవసాయం కూడా అలాగే ఉందండి. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు కరెంటు వ్యవసాయం చేసేవాళ్ళు, ఫార్మర్సు వీళ్ళంతా ఏ ఏజ్ గ్రూపో తెలుసా మీకు? మెజారిటీ 85% to 90% అబోవ్ 35, అబోవ్ 40 ఎవ్రీవన్. ఇప్పుడు వాళ్ళ ఫార్మింగ్ చేసే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు గాని ఎవరైనా కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎవ్వరు కూడా ఫార్మింగ్ ఎంకరేజ్ చేయట్లేదు. సో, వెన్ కంపేర్డ్ టు 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది మీకు వ్యవసాయం. సో, వాళ్ళ పిల్లల్ని మీరు అడిగారు. ఇప్పుడు వాళ్ళని అడిగాము అంటే, "మీ పిల్లలు ఎక్కడున్నారంటే," "మా పిల్లలు వేరే కంపెనీలో ఐటీ జాబ్ చేస్తున్నారు. ఇంకో కంపెనీలో ఎక్కడికో ఎళ్లారు. ఇంకో జాబ్ చేస్తున్నారు. ఇంకోటి చేశారు." సో, దే ఆల్సో నాట్ ఫైండింగ్ ఫార్మింగ్ అండ్ ప్రాఫిటబుల్ బిజినెస్. ఎందుకు అంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. సో, ఫ్యూచర్‌లో మనకి చాలా కొద్ది మందే ఉంటారు. మనకి ఫార్మింగ్ చేసేవాళ్ళు. దట్స్ ట్రూ. దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. సో, మనకి ఆ మిగిలిపోయిన కొద్ది మంది ఏదైతే మనకు పండిస్తారో వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సి వచ్చిద్ది. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యూచర్‌లో. ఈ నెగ్లెక్ట్ చేయటం వల్ల మనకి ఫ్యూచర్‌లో మనందరికీ ఇన్ ఫ్రంట్ క్రాకొడైల్ ఫెస్టివల్ గ్యారంటీ. దాంట్లో నో డౌట్. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మింగ్ గురించి ఆలోచించిన లీడర్స్ కొంతమందున్నారండి మన ఆంధ్రప్రదేశ్‌లో. నాకు తెలిసి ఫస్ట్ లీడర్ ఫార్మింగ్ గురించి ఆలోచించిన ఫస్ట్ లీడర్ ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఆ టైంలో రిసోర్సెస్ వేరు, ఆయన స్కీమ్స్ వేరు. అండ్ హీ డిడ్ ఎ లాట్ ఫర్ ఫార్మింగ్. అండ్ ఆయన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఫార్మింగ్ గురించి. అప్పుడు ఆయనున్నప్పుడు కూడా రిసోర్సెస్ వేరు. సో, వాళ్ళిద్దరి తర్వాత ఈ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఫార్మింగ్ ఇంకా అలైవ్‌లో ఉండాలి. ఫార్మింగ్‌కి మనం ఏదో ఒకటి చేయాలని ఆలోచించిన ఇంకొక లీడరు జగన్మోహన్ రెడ్డి గారు. అదెందుకో నేను మీకు చెప్తాను. సీబీఎన్‌ని మీరు అడగొచ్చు. సీబీఎన్ గారు ఏం చేయలేదా అని. చేశారు. సో, హీ కెప్ట్ ఆన్ ద సిస్టమ్ రన్నింగ్ ఆన్ ఫార్మింగ్. బట్ జగన్మోహన్ రెడ్డి గారిలాగా పెద్ద సంస్కరణలు ఫార్మింగ్‌లో నాకు తెలిసి నాకు తెలిసి ఆయన చేసినట్టు వేరే వాళ్ళు చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 10,778 రైతు భరోసా కేంద్రాలు బిల్డప్ చేశారు. ఆర్‌బీకే కేంద్రాలు రైతు భరోసా. సో, మీకు విలేజెస్ ఎన్నో తెలుసు కదా ఆంధ్రప్రదేశ్‌లో 26,268 26,268 విలేజెస్. అంటే దాదాపు ఒక్కొక్క విలేజ్ ప్రతి 2 విలేజ్‌లు ఒక రైతు భరోసా కేంద్రం కట్టారాయన. కొన్ని ఊర్లో ప్రతి విలేజ్‌లో ఉంది రైతు భరోసా కేంద్రం. అది భారీ సంస్కరణ అండి అది. అది చాలా పెద్ద సంస్కరణ. మీకు ఇదివరకు
ఒక 5, 6 ఊర్లు, 6, 7 ఊర్లకి ఒక సహకార సొసైటీ ఉండేది. అంటే కోఆపరేటివ్ అగ్రికల్చర్ సొసైటీ ఒకటుండేది 4, 5 ఊర్లకి. అక్కడ ఏమన్నా అగ్రికల్చర్ స్కీమ్స్ కానీ, దాని గురించి డిస్కస్ చేయాలన్నా, మీకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకోవాలన్నా, ఆ సహకార సొసైటీలకెళ్ళేవారు ఫార్మర్స్ కానీ. ఇప్పుడు అలా కాదు. ప్రతి విలేజ్‌లో ఆర్‌బీకే కేంద్రం ఉంది. ఇప్పుడు ఆర్‌బీకే కేంద్రం ఏం చేసిద్దనుకున్నారు? మీరు ఆర్‌బీకే ఇప్పుడు మన వరి రైతులు కానీ, ఏ రైతులు గానీ అందరూ అంత స్టాక్ అంతా ఆర్‌బీకే కేంద్రానికే తీసుకెళ్తారు. ఇప్పుడు ఆర్‌బీకే కేంద్రం మనకు పనికిరాలేదనుకోండి, తీసేయండి చూద్దాం ఆటిలిని. ఆటిలిని తీసేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దే ఆర్ రన్నింగ్. దే ఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఏదైనా ఇప్పుడు మీకేమన్నా రైతుకేమన్నా సమస్యొచ్చినా ఆర్‌బీకే కేంద్రాల్లో రెడీగా మీకు ఊర్లో ఆర్‌బీకే కేంద్రం రెడీగా ఉంది. అండ్ మీకు పిండ్లంటారు. అంటే యూరియా, ఫర్టిలైజర్సు ఇయన్నీ యాక్చువల్‌గా జగన్ గారి గవర్నమెంట్‌లో అందుబాటులో ఉండేయి. అంటే అంతకుముందు అందుబాటులో లేవా అని మీరు అడగొచ్చు. అంతకుముందు కూడా ఉండేయి. కాకపోతే రైతులు మీకు కొంచెం బయటికెళ్ళి టౌన్‌లకెళ్ళి కొనుక్కోవాల్సొచ్చేది. బట్ ఆర్‌బీకే కేంద్రాలు పెట్టిన తర్వాత పిండ్లు, ఈ ఫర్టిలైజర్స్ ఇలాంటియన్నీ కొన్ని అన్నీ ఏంటి అంటే ఆర్‌బీకే కేంద్రాల్లోనే పెట్టేవారు. అండ్ బయట షాపుల మీద మోర్ ఆర్ లెస్ కొద్దిగా తక్కువ ప్రైస్‌లకి అమ్మేవారు. సో, యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండేది. అండ్ ఇదివరకు జగన్ గారి గవర్నమెంట్‌కి రాకముందు ఆర్‌బీకే కేంద్రాలు లెవ్వు. వరి రైతులు మాన్యువల్‌గానే ఎళ్లి వరి అమ్మేవారు. ఆ వీఆర్‌ఓ దగ్గరకో, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గరకో అక్కడికెళ్లి అమ్మేవారు. అమ్మినప్పుడు అక్కడ మీరు మాన్యువల్‌గా రాయాలి ఇన్ని బస్తాలు అని చెప్పి. ఇన్ని బస్తాలని రాస్తే ఈ బ్యాగులన్నీ మీకు రైస్ మిల్‌కి పంపించేవారు. సో, మీకెప్పుడైతే మాన్యువల్ వర్క్ ఎంటర్ అయిద్దో మీకు అక్కడ ఏంటి అంటే గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది మీకు. ఎక్కడైనా సరే మిస్సింగు, ఫ్రాడు ఇయన్నీ మీకు మాన్యువల్ వర్క్‌లో ఉంటుంది. సో, అయన్నీ అవాయిడ్ చేస్తా ఆన్‌లైన్ సిస్టమ్ చేసి రైస్‌ని ఆన్‌లైన్‌లో కొనేటట్టు ఆర్‌బీకే కేంద్రాలకు కనెక్ట్ చేసి ఆయన రైతులకి అక్కడికి అమ్మేటట్టు చేశారు. సో, అది చాలా పెద్ద సంస్కరణ. ఇది కాకుండా వాళ్ళకి 13,500 ఇవ్వటము అండ్ ప్రతి క్రాప్‌కి దాని తర్వాత మొన్న 2024లో కూడా మేనిఫెస్టోలో మళ్ళీ ఇంకొంచెం అనౌన్స్ చేశారు. 16,000, 16,500 ఏదైతే ఇవ్వగలరో. సో, ఈ కమిట్మెంట్ ఆయన ఫార్మింగ్‌కి కనిపిస్తుంది. ఆయన చూపించిన కమిట్మెంట్ ఫార్మింగ్‌కి మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకా ఉన్నాయి ఆయన ఫార్మింగ్ చేసినయి. బట్ ఇది చాలా మెయిన్ కీ పాయింట్స్ ఫార్మింగ్‌కి. సో, ఫైనల్‌గా మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మనం కూడా మైండ్‌సెట్ మార్చుకోవాలండి. సో, మనకి కమింగ్ డేస్‌లో ఇన్ఫరెంట్ క్రాకడైల్ ఫెస్టివల్ చూసే రోజులు మనకొద్దు. ఇప్పటి నుంచే జాగ్రత్త పెడదాం. ఎవరైతే ఫార్మింగ్ రికగ్నైజ్ చేస్తారో, ఏ గవర్నమెంట్ అయితే ఫార్మింగ్ రికగ్నైజ్ చేసిద్దో, మీరు ఆ గవర్నమెంట్‌ని రికగ్నైజ్ చేయండి. సో, ఇది నా ఫైనల్ రిక్వెస్ట్ అండి మీ అందరికి. సో, మనకున్న పంచాయతీ రాజ్ మినిస్టరు, రూరల్ డెవలప్‌మెంట్ మినిస్టరు, రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ ఐ థింక్, ఫారెస్ట్ మినిస్టరు మీకు తెలుసు ఎవరు. అండ్ ఆయన కాన్స్టిట్యుయెన్సీ ఏంటో కూడా మీకు తెలుసు. ఆయన కాన్స్టిట్యుయెన్సీ పిఠాపురం. సో, నెక్స్ట్ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, స్టేట్‌కి అండ్ పిఠాపురంకి ఆయన ఏం కాంట్రిబ్యూట్ చేశారు ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ బై. సీ యూ. థాంక్స్.